ప్రేమ పేరుతో ఓ యువతిని గర్భవతి చేశాడు హోంగార్డ్. పైగా ఆ గర్భాన్ని తొలగించేందుకు ఆర్ఎంపీ డాక్టర్తో కలిసి స్కెచ్ వేశాడు. కానీ చికిత్స వికటించడంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో పోలీసులు హోంగార్డ్తో పాటు మహిళా ఆర్ఎంపీని అరెస్ట్ చేసి కటకటాల పాలు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం రాయకల్ గ్రామానికి చెందిన బ్యాగరి మౌనిక ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. ముచ్చింతల్కు చెందిన బానూరి మధుసూదన్ పోలీస్ శాఖలో శంషాబాద్ ఫింగర్ ప్రింట్ విభాగంలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. అయితే 7 ఏళ్ల నుంచి మౌనికను ప్రేమిస్తున్నానంటూ ఆమెతో సన్నిహితంగా ఉన్నాడు మధుసూదన్. ఈ క్రమంలోనే ఆమెను పెళ్లి చేసుకుంటానని శారీరకంగా లోబర్చుకున్నాడు. అయితే మౌనిక గర్భం దాల్చగా 4 రోజుల క్రితం ఆ విషయం మధుసూదన్కు తెలిసింది. దీంతో గర్భం తొలగించడానికి మౌనికను పాలమాకులలోని ఆర్ఎంపీ డాక్టర్ పద్మజ వద్దకు తీసుకెళ్లాడు. ఆర్ఎంపీ పద్మజ ఆమెకు తెలిసిన వైద్యంతో అబార్షన్ చేసింది. కానీ అది ఫెయిల్ అయింది. దీంతో మౌనికకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను నగరంలోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ మౌనిక ఈ నెల 13న మృతి చెందింది. మృతురాలి తల్లి జయమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు హోంగార్డు పైన లైంగిక దాడి, SC/ST కేసు నమోదు చేశారు. మంగళవారం నిందితులు మధుసూదన్, ఆర్ఎంపీ పద్మజను అరెస్ట్ చేశారు.